ప్రస్తుత కాలంలో వ్యవసాయంలో పెట్టుబడులు పెరిగాయి, దిగుబడులు తగ్గాయి. వచ్చిన దిగుబడులకు సరైన ధర పలకడం లేదు. రసాయనాల వాడకం అధికమయ్యాయి. తద్వారా భూమి నిస్సారంగా మారింది. లేటి అనే రైతు తన కోసం కాకుండా సమాజానికి ఉపయోగపడాలని కృషి చేస్తూ పలు రకాల వరి వంగడాలను సేంద్రియ పద్ధతిలో పండిస్తూ తనే స్వయంగా వాటిని విక్రయిస్తున్నాడు. అంతేకాకుండా ఎన్పిఎం షాప్ని నిర్వహించి వాటి ఇన్పుట్స్ని తక్కువ ధరకు విక్రయిస్తూ పరోక్షంగా ప్రకృతి వ్యవసాయాన్ని ప్రోత్సహిస్తూ భవిష్యత్తులో మరింత ప్రకృతి వ్యవసాయ పద్ధతిని విస్తీర్ణతకు దోహదం చేస్తూ తన వంతు ప్రయత్నం చేశారు. నంద్యాల జిల్లా గోస్పాడు మండలం జిల్లేల గ్రామానికి చెందిన బాలమద్దలేటి అనే రైతు 7వ తరగతి వరకు చదువుకున్నారు. నా పేరు కె బాలమదిలేటి, మాది గోస్పాడు మండలం జిల్లెళ్ళ గ్రామం. నేను గత 5 సంవత్సరాల నుంచి ప్రకృతి వ్యవసాయం చేస్తున్నాను. గత సంవత్సరం నుంచి ప్రకృతి వ్యవసాయంలో ఐసీఆర్పీగా పనిచేస్తున్నాను. నేను పిఎండిఎస్ వేసాము. ఇప్పుడు పిఎండిఎస్ వల్ల చాలా పోషకాలు ఉన్నాయి. రైతులు మామూలుగా అయితే ఒక రకం వేసుకుంటారు, జీరిగా కానీ పిల్లబెస్సులు కానీ మా ఏరియాలో వేసుకుంటారు. కానీ ఈ ఎక్కువ రకాలు వేసుకోవడం వల్ల దాదాపు 25 రకాలు వేసాము మేము పిఎండిఎస్. ఈ 25 రకాల్లో అన్ని రకాల పోషక విలువలు అందించడానికి ఉపయోగపడతాయి. మనకు పప్పు ధాన్యాలు, పప్పు దినుసులు ఒక రకమైన పోషకాలు, తర్వాత తీగజాతి, దుంపజాతి, తర్వాత ఒక రకమైన పోషకాలు ఇస్తాయి. ఈ అన్ని రకాలు వేయడం వల్ల పిఎండిఎస్లో చాలా లాభాలు ఉన్నాయి. గతంలో మేము కెమికల్ వ్యవసాయం చేసేటప్పుడు చాలా నష్టాలు వచ్చాయి. తర్వాత మా చిన్నాన్న అనారోగ్యానికి గురై క్యాన్సర్తో చనిపోయాడు. ఈ కెమికల్ వ్యవసాయంలో పండించిన పంటలు తినడం వల్ల అనారోగ్యానికి గురవుతున్నారనే ఉద్దేశంతోనే ప్రకృతి వ్యవసాయ సిబ్బందితో, ఆంధ్రప్రదేశ్ న్యాచురల్ ఫార్మింగ్ సిబ్బందితో కలిసి మేము ఈ ప్రకృతి వ్యవసాయ విధానాలు తెలుసుకొని వారి ద్వారా పిఎండిఎస్ ఎట్లా వేసుకోవాలా, తర్వాత ఈ ఎట్లా ప్రకృతి వ్యవసాయం చేయాలా, తర్వాత దేశవాళీ విత్తనాలు ఎట్లా వాడాలా, ఏ అవసరానికి ఏమి వేసుకోవాలా, తర్వాత ఈ కషాయాలు ఎట్లా తయారు చేసుకోవాలా అనే ఉద్దేశంతోనే అన్నీ తెలుసుకొని మేము ఈ ప్రకృతి వ్యవసాయంలోకి రావడం అయినది. ప్రకృతి వ్యవసాయంలో ప్రధానమైనది ఏమంటే పిఎండిఎస్ఏ. ఈ పచ్చిరొట్టె ఎరువులు ఎప్పుడైతే వేసుకోగలిగితే అప్పుడే బేస్ అవుతుంది. తర్వాత మనం జీవామృతం వదులుకున్నా అది పంటకు సరిపోతుంది. దాదాపు మనం ఒక 25 రకాల దాకా పిఎండిఎస్ వేసాము. పిఎండిఎస్లో జీలుగా, పిల్లబెస్సులు, తర్వాత పచ్చబెస్సులు, మినుములు, అలసందలు, తర్వాత నువ్వులు, తర్వాత తీగజాతి బీర, సొర్ర, తర్వాత వేరుశనగ, తర్వాత మనకు చిక్కుడు, గోరు చిక్కుడు. ఈ పిఎండిఎస్ వల్ల ఎక్కువ పోషకాలు ఉంటాయి. తర్వాత ఈ ఒక్కొక్క మొక్కకు ఒక పోషక విలువలు ఉంటాయి. దానివల్ల ఈ మనకు సూక్ష్మజీవులు, నిద్రావస్థలో ఉన్న సూక్ష్మజీవులకు మేలుకొల్పుతుంది. భూమి సారవంతంగానికి చాలా ఉపయోగపడుతుంది. అదేవిధంగా భూమి మన పంట నాణ్యతకు కూడా ఇది చాలా తోడ్పడుతుంది. మనకు ప్రకృతి వ్యవసాయంలో ఇది మంచి అవకాశం అని ఉపయోగించుకోవడము. పిఎండిఎస్ చల్లుకోవడానికి దాదాపు మనకు 30 కేజీల విత్తనాలు తెచ్చుకున్నాము. అన్ని రకాలు దాదాపు 25 రకాలు. దానికి ఒక 1500 రూపాయల దాకా ఖర్చు అయింది. అదే దుక్కు దున్నుకొని ఆ పిఎండిఎస్ చల్లుకున్నాము. దాదాపు ఒక ఎకరాకు ఒక 3 నుంచి 3.5 టన్నుల వరకు మనకు పచ్చిరొట్టె ఎరువు వచ్చింది. దానివల్ల మంచి పొలం బాగా ఆరోగ్యంగా ఉంది. తర్వాత మనకు పంటకు బాగా ఉపయోగపడుతుంది. నేను ప్రకృతి వ్యవసాయంలో భాగంగా అన్ని దేశవాళీ వెరైటీస్ మాత్రమే వాడతాము. దేశవాళీ వెరైటీస్లో కూడా కాలపట్టి, తర్వాత చిట్టిముత్యాలు, తర్వాత నవార, తర్వాత కాలనమ్మకు, తర్వాత పుంగారు, తర్వాత శివుని సాంబ, తర్వాత మణిపూర్ బ్లాకు, తర్వాత మన రత్నచోడి, తర్వాత దాంట్లో భాగంగానే మన మాపిల్లె సాంబ నాటు వేసాము. 7 నెలల పైరు ఇది. దాదాపు 6 అడుగులు పెరుగుతుంది. పిల్లలు కాకపోతే ఇదే రైస్ వాడతారు. ఇది ఎక్కువ ప్రాధాన్యతలు ఉంది కాబట్టి దీన్ని తీసుకొని నాటేశాము. ఇది ఫిబ్రవరిలో కోతకు వస్తుంది. మేము ఎక్కువ దేశవాళీ విత్తనాలు ఏవైతే మంచి వెరైటీస్ ఉన్నాయో దిగుమతి చేసుకుంటుంటాం. తర్వాత రైతులకు కూడా ఎక్కువ శాతం రైతులకు సీడ్ పంపిస్తుంటాము. ఈ పక్క గ్రామం రైతులకు కూడా మనకు నార పోషిస్తున్నాం. వాళ్ళు కూడా నాటుకుంటున్నారు దేశవాళీ రకాలు. దేశవాళీ రకాలు ఎక్కువైతే ఎప్పుడైతే తినగలిగితే అప్పుడు ఆరోగ్యంగా ఉంటారు. ఈ అనారోగ్య సమస్యలు తగ్గిపోయి
మా రైతులు ఆరోగ్యంగా ఉంటే వ్యవసాయం చేయడానికి చాలా ఉపయోగం అవుతుంది. భవిష్యత్ తరాలకు ఇది నాంది పలుకుతుందనే ఉద్దేశంతోనే ఎక్కువ రైతు ఆరోగ్యం మీదే దృష్టి పెట్టి దేశవాళ రకాలు మాత్రమే వాడుతున్నాము. దీనికి మాకు ప్రకృతి వ్యవసాయ సిబ్బంది కానీ లేదంటే కనుక మన డిపిఎం సార్ కానీ అందరూ మంచి సహాయ సహకారాలు అందిస్తుంటారు. మేము దేశవాళ రకంలో గతంలో మా కాడ లేనివి తెచ్చుకోవడం వల్ల దాదాపు అంటే ఒక 10 కేజీలు తెచ్చుకుంటే అదే విత్తనం డెవలప్ చేసుకోవడము, 10 కేజీలకు 1000 రూపాయలకు విత్తనాలు తెచ్చుకోవడము, తర్వాత ప్రకృతి వ్యవసాయం ద్వారా పండించుకోవడము, తక్కువ ఖర్చుతో వ్యవసాయం చేయడం, ఎక్కువ లాభాన్ని పొందడము. దాదాపు బ్లాక్ రైస్ తీసుకుంటే బ్లాక్ రైస్ మేము ఫస్ట్ విత్తనం తెచ్చినప్పుడు 10 కేజీలు తెచ్చుకుంటే 1000 రూపాయలు ఖర్చు అయింది. దాదాపు మనకు ఒక ఎకర నాటుకుంటే ఒక అర్ధ ఎకర నాటుకుంటే అది దాదాపు 10 నుంచి 12 బస్తాలు అవుతాయి. 10 బస్తాలైనా 50,000 వరకు ఆదాయం వస్తుంది అర్ధ ఎకరాకు. మనం దాన్ని బియ్యం పట్టించి బియ్యం మాత్రమే అమ్ముకోవడం వల్ల ఒక కేజీ 150 రూపాయల లెక్క అమ్ముకుంటాము. అంటే అప్పటికి 7,500 రూపాయల దాకా వస్తుంది ఒక బస్తాకు. 10 బస్తాలకు వచ్చేసి 75,000 రూపాయల దాకా వస్తుంది. మన ఖర్చులు పోను ఒక 50,000 నికరంగా ఆదాయం మిగిలే అవకాశం ఉంటుంది. నేను మా కషాయాలు తయారు చేస్తాను. ప్రకృతి వ్యవసాయం సంబంధించి పంచగవ్య కానీ, పిస్సమిన్ యాసిడ్ కానీ, అమ్మినామృతం కానీ, తర్వాత ఈ అగ్నేశ్వరం కానీ, బ్రహ్మాస్త్రం కానీ, తర్వాత పొగాకు వెల్లుల్లి కషాయం కానీ, తర్వాత వేప గింజల కషాయం కానీ ఇవెల్లా తయారు చేసి నేను పొలానికి వాడుకుంటూ కొంత రైతులకు అమ్ముతుంటాం. రైతులకు కూడా ఎక్కువ శాతం ప్రకృతి వ్యవసాయం వైపు మళ్లించడానికి చిన్న ప్రయత్నం చేస్తాము. మాకు దాంట్లో కూడా కొంత ఆదాయం సమకూర్చుకోవడానికి అవకాశం ఉంటుంది. ఘనజీవామృతం తయారు చేస్తాము. నేను అంతకుముందు ఫస్ట్ కొట్టమేసి అంతా సెట్ చేసి పెట్టుకున్నాం ఘనజీవామృతానికి. ఇప్పుడు ఈజీగా ఉంటుంది. తర్వాత మనకు ఘనజీవామృతం కావాలన్నా, ఈ వేప గింజల కషాయం కావాలన్నా అన్ని సౌకర్యాలు మన దగ్గర అవైలబుల్గా ఉంటుంది. దాదాపు సంవత్సరానికి ఈ ఇన్పుట్ మీదనే 1,00,000 చిల్లర దాకా వస్తుంటాయి ఆదాయము. క్షేత్రస్థాయిలో బాలమద్దిలేటి అనుసరిస్తున్న ప్రకృతి వ్యవసాయ ప్రయోజనాలను పరిశీలించి ఆచరించాలి. అప్పుడే భూములు మరియు మానవుని ఆరోగ్యం పూర్వ వైభవాన్ని సంతరించుకుంటుంది.